హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ పరాటా. కేవలం కప్పు గోధుమ పిండి, 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి. మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వాలన్నా, లేదు నైట్ డిన్నర్లో చేసుకోవాలన్నా కూడా ఈ పరాటా చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికి ఇంకా మరి ఎలా అంటే సైడ్ డిష్ కూడా అవసరం లేదండి. ఇలాగ చేసి చూడండి, ఈ టేస్ట్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చేయడం కూడా చాలా ఈజీ అండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూసి నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదండి, నేను ఇక్కడ తుంపుతుంటేనే మీకు అర్థమవుతుంది కదా అంత సాఫ్ట్గా వచ్చినాయో. తింటుంటే అలా నోట్లో వెన్నెలా కరిగిపోతాయండి. తప్పకుండా ఈ పరాటా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ దీనికోసం అయితే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక పావు టీ స్పూన్ వచ్చేసి వాము వేసుకోండి. ఈ వాము మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఇలాగ కొంచెం నలిపినట్లుగా వేసేసుకోండి. పావు టీ స్పూన్ అయితే సరిపోతుంది మనం తీసుకునే ఈ క్వాంటిటీకి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోండి. ఇలాగ ఆయిల్ వేయటం వల్ల మనకి ఈ పరాటా అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి, గుల్లగా కూడా ఉంటాయండి. చూడండి, ఈ వేసిన నూనె చక్కగా ఈ పిండికి పట్టే విధంగా బాగా ఒకసారి కలిపేసేయండి. నెక్స్ట్ ఇందులోకి తగినంత నీళ్లు వేసుకుంటూ పిండిని మనము చపాతీకి ఎలాగ సాఫ్ట్గా కలుపుకుంటాము సేమ్ అదే విధంగా బాగా నీట్ చేసుకోవాలి. పిండి మనం ఎంత బాగా మర్దన చేస్తే మనకి ఈ పరాటాలు కానీ చపాతీలు కానీ మనకి అంత స్మూత్గా ఉంటుందండి. చూడండి, ఇలాగ పిండి బాగా నీట్ చేసుకున్న తర్వాత పైన మూత పెట్టేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. చక్కగా నానుతుంది పిండి. ఈలోపు స్టఫింగ్ కోసము మనము ప్రిపరేషన్ చూద్దాము. ఇక్కడ చూడండి, నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. వీటిని కొంచెం చేతితోటి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం బాగా నలిపినట్లుగా కలుపుకోవాలి. అప్పుడు మనకి ఏ లేయర్ కా లేయరు ఉల్లిపాయలు అనేవి సపరేట్ అవుతాయండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకోండి. అలాగే ఈ స్టఫింగ్ సరిపడా సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ మనము పిండి కలిపేటప్పుడు వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి అల్లాన్ని కలిపి కచ్చాపచ్చాగా అలాగ పేస్ట్ చేశానండి. నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూను ఇలాగ గరం మసాలా పొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చాట్ మసాలా, మీకు ఇష్టం ఉంటే ఈ చాట్ మసాలా కూడా కొంచెం వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి గట్టిగా కలుపుకోవాలి. మీకు పచ్చిమిర్చి వద్దు అనుకుంటే కనుక దాని ప్లేస్లో కొంచెం కారపొడైనా వేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి పుట్నాల పప్పు ఉంటాయి కదండి, చట్నీ చేసుకునే పప్పు. ఆ పప్పుని ఒక 2 స్పూన్లు తీసుకొని మెత్తటి పొడిలాగా ఇలాగ మిక్సీ పట్టేసుకోండి. ఈ పొడి వేసేసుకోండి. మనకి ఈ ఆనియన్స్లో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కదండి, అది అలాగా ఉండకుండా ఉండటానికి ఈ విధంగా కొంచెం పుట్నాల పొడి వేసుకోండి. మీకు ఈ పుట్నాల పొడి వద్దు అనుకుంటే దీని ప్లేస్లో అటుకుల్ని పౌడర్ చేసైనా వేసుకోవచ్చు, లేకపోతే ఒక 2 టీ స్పూన్లు ఉప్మా రవ్వ అయినా వేసుకోండి. ఇలాగ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ముందుకు కలిపెట్టుకున్న ఈ పిండి ఉంది కదండి, చపాతీ పిండి, మరి ఒక 2 నిమిషాల పాటు బాగా అలాగ నీట్ చేసేసుకొని పిండిని ఒక 4 భాగాలుగా అయితే సపరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం చపాతీకి ఎలాగ పైన పొడి పిండి చల్లుకుంటూ ఎలాగ మనము చపాతీ చేసుకుంటాము సేమ్ అదే విధంగా గోధుమ పిండి తీసుకున్నానండి. పొడి పిండి కూడా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ కొంచెం చిన్న చపాతీలాగా ప్రెస్ చేసుకోండి. మనకి పూరికి అలాగ మనము సైజు తీసుకుంటాము మీడియంగా, సేమ్ ఆ విధంగా వచ్చే విధంగా కొంచెం లైట్గా ఇలాగ చపాతీని ఇలాగ ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు అయితే మనం తయారు చేసుకున్న ఈ ఆనియన్ స్టఫింగ్ని పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలాగ ఫోల్డ్ చేసినప్పుడు మనకి పైన ఎక్సెస్ది పిండి ఉంది కదండి, ఇలాగ రోల్ చేసినట్లుగా చేసేసి ఆ ఎక్సెస్ పిండిని తీసేయండి. తీసేసి పైన మరి కొంచెం పొడి పిండి చల్లుకుంటూ కొంచెం మనకి చపాతీ కంటే కూడా కొంచెం థిక్నెస్గా ఉంటాయండి ఈ పరాటాలు. మనకి లోపల పెట్టిన స్టఫింగ్ బయటికి రాకుండా కొంచెం నిదానంగా ప్రెస్ చేసుకోండి. కొంచెం అవసరమైతే పైన పొడి పిండి చల్లుకుంటూ చక్కగా ఈ విధంగా మనకి థిక్నెస్ చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇదే విధంగా అన్నింటిని కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ పెనం పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి పైన కూడా మరి కొంచెం ఆయిల్ వేసేసుకోండి. చపాతీ పైన కూడా వీటిని మీడియం ఫ్లేమ్లో నిదానంగా కాల్చుకోవాలి. మీకు ఇష్టం ఉంటే కొంచెం బటర్తో కూడా కాల్చుకోవచ్చండి. ఇవి
ఇవి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా వీటిని మీరు ట్రై చేయండి. దీనికి ఇంకా మరి ఎలాంటి కర్రీ కూడా పని లేదండి. ఈ మధ్యలో మనం ఆనియన్స్ పెట్టాం కదా, తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.